నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. గత విశ్లేషణలో సోలార్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ఫోకస్ మన అర్త్ మీదికి షిఫ్ట్ అవుతోంది. బయట నుంచి చూడ్డానికి చాలా సింపుల్గా, ప్రశాంతంగా కనిపించే మన భూమి లోపల చాలా హిడెన్ లేయర్స్ ఉన్నాయి. అసలు ఆ ఇంటీరియర్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా మనం కవర్ చేసే మెయిన్ టాపిక్స్ చూస్తే డిస్కవరింగ్ ద ఎర్త్స్ ఇంటీరియర్, లేయర్స్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్క్వేక్స్ అండ్ సైస్మిక్ వేవ్స్, మరియు చివరికి టెక్టానిక్ ప్లేట్స్ అండ్ బౌండరీస్. డీప్ ఇంటీరియర్ మెకానిక్స్ నుంచి సర్ఫేస్ లెవెల్ టెక్టానిక్ ఇంపాక్ట్స్ వరకు ఈ జర్నీ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి సెక్షన్ డిస్కవరింగ్ ది ఎర్త్స్ ఇంటీరియర్. మన ఎర్త్ లోపల ఏముందని మనం డైరెక్ట్గా ఈజీగా చూడలేం కదా. అందుకే సైంటిస్ట్ కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ వాడి ఈ డీప్ డీటెయిల్స్ని బయటపెడతారు. భూమి లోపలేముంది తెలుసుకోవడానికి మెయిన్గా 2 మెథడ్స్ ఉన్నాయి. మొదటిది డైరెక్ట్ మెథడ్స్, అంటే మైనింగ్ మరియు డ్రిల్లింగ్ ద్వారా లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి చూడటం. కానీ ఇది చాలా లిమిట్ అయిపోతుంది. రెండో మెథడ్ చాలా క్రూషియల్. అవే ఇండైరెక్ట్ మెథడ్స్. సైజ్మిక్ వేవ్స్, గ్రావిటీ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డేటాని అనలైజ్ చేసి ఎర్త్ ఇంటీరియర్ ఎక్కడ వరకు ఎలా ఉందో సైంటిస్ట్ చాలా క్లియర్గా స్టడీ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇక్కడ్నుంచి మన జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ మొదలవుతుంది. సర్ఫేస్ నుంచి ఎగ్జాక్ట్ సెంటర్ వరకు వెళ్తే లేయర్ బై లేయర్ ఏముంటుందో తెలుసుకుందాం. ఒక ఉల్లిపాయ అంటే ఆనియన్కి లేయర్స్ ఎలా ఉంటాయో మన ఎర్త్కి కూడా అలాగే డిస్టింక్ట్ లెవెల్స్ ఉంటాయి. పైనుండే లేయర్ క్రస్ట్, దాని కింద మ్యాంటిల్, ఆ తర్వాత ఔటర్ కోర్ మరియు చివరికి సెంటర్లో ఇన్నర్ కోర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ తెలిస్తే ముందు ముందు వచ్చే కాన్సెప్ట్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. క్రస్ట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా విశ్లేషిస్తే ఇందులో మెయిన్లీ 2 రకాలున్నాయి: కాంటినెంటల్ క్రస్ట్ మరియు ఓషియానిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అంటే మనముండే ల్యాండ్ ఏరియా. ఇది చాలా మందంగా అంటే థిక్కర్గా ఉంటుంది. కానీ సముద్రాల కింద ఉండే ఓషియానిక్ క్రస్ట్ కంపారిటివ్లీ థిన్నర్గా ఉంటుంది. సరే, క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉంటుంది అనుకున్నాం కదా. కానీ ఈ మ్యాంటిల్ అంతా ఒకేలాగా ఉండదు. ఇక్కడ ఆస్థెనోస్ఫియర్ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇది మ్యాంటిల్లోని అప్పర్ లేయర్, లిథోస్ఫియర్కి జస్ట్ కింద ఉంటుంది. ఇక్కడే కన్వెక్షన్ అకరవుతుంది. ఈ అప్పర్ లేయర్ మూమెంటే జియోలాజికల్ చేంజెస్కి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మ్యాంటిల్ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మనం కోర్ని రీచ్ అవుతాం. ఇక్కడ ఒక ఫ్యాసినేటింగ్ డిఫరెన్స్ ఉంది. ఔటర్ కోర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, కానీ ఇన్నర్ కోర్కి వెళ్లేసరికి అది కంప్లీట్గా సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అసలిక్కడ హీట్ చాలా ఎక్కువ ఉన్నా కూడా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వల్ల ఇన్నర్ కోర్ గట్టిగా సాలిడ్గా మారిపోతుంది. సో హీట్ని ప్రెషర్ ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఈ లేయర్స్ అన్నీ ఎక్కడ్నుంచి ఎక్కడికి చేంజ్ అవుతున్నాయి అనేదానికి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. వాటిని డిస్కంటిన్యూటీస్ అంటారు. క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య మొహరోవిసిచ్ డిస్కంటిన్యూటీ, దీనిని షార్ట్గా మోహో అని అంటారు. మ్యాంటిల్కి ఔటర్ కోర్కి మధ్య గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ మరియు ఔటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్య లీమాన్ డిస్కంటిన్యూటీ ఉంటాయి. ఇవి ఆ లేయర్స్ యొక్క ఎగ్జాక్ట్ ట్రాన్సిషన్ పాయింట్స్. ఇప్పటివరకు మనం స్టాటిక్ లేయర్స్ని అబ్జర్వ్ చేశాం. కానీ ఇక్కడొక చిన్న ఆలోచన. ఇంత గట్టిగా ఉండే ఈ సాలిడ్ క్రస్ట్ని మూవ్ చేసే ఫోర్సెస్ ఏమిటి? ఆ డైనమిక్ ఫోర్స్ అసలు ఎక్కడ్నుంచి వస్తుంది? ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తోందో ఈ 3 స్టెప్స్ ద్వారా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మొదట, కోర్ నుంచి ఇంటెన్స్ హీట్ వస్తుంది. ఈ హీట్ వల్ల మ్యాంటిల్లో కన్వెక్షన్ కరెంట్స్ రైజ్ అవుతాయి. ఒక గిన్నెలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఎలా పైకి వస్తాయో అలాగే ఈ హీట్ వల్ల మ్యాంటిల్ మెటీరియల్ పైకి వస్తుంది. దీనివల్లనే పైన ఉండే టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్ అవుతాయి. లోపల ఉండే ఫోర్సెస్ వల్ల సర్ఫేస్ మీద కనిపించే విజిబుల్ ఎఫెక్ట్స్కి షిఫ్ట్ అవుదాం. స్పెసిఫిక్గా ఎర్త్క్వేక్స్ మరియు అవి ప్రొడ్యూస్ చేసే వేవ్స్ గురించి తెలుసుకుందాం. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎనర్జీ వేవ్స్ ఫామ్ అవుతాయి. వాటిలో బాడీ వేవ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి. రెండవ రకం ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్స్. ఇవి పీ వేవ్స్ కంటే స్లోవర్గా ఉంటాయి. ఈ వేవ్ సీక్వెన్స్ మరియు క్యారెక్టరిస్టిక్స్ భూమి ఇంటీరియర్ని స్టడీ చేయడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఆ ఎనర్జీ లోపల్నుంచి సర్ఫేస్కి రీచ్ అయ్యాక అవి సర్ఫేస్ వేవ్స్గా మారుతాయి. వాటిలో 2 టైప్స్ ఉన్నాయి: లవ్ వేవ్స్ మరియు రేలే వేవ్స్. ఈ సర్ఫేస్ వేవ్స్ వల్లనే అసలు గ్రౌండ్ మోషన్
మరియు బిల్డింగ్స్కి డ్యామేజ్ అవ్వడం లాంటి డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన సైంటిఫిక్ మిస్టరీని సాల్వ్ చేస్తుంది. సైంటిస్టులకు ఔటర్ కోర్ లిక్విడ్ అని ఎలా తెలిసింది? సింపుల్. ఎస్ వేవ్స్ లిక్విడ్ గుండా ట్రావెల్ చేయలేవు, అవి కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి. అలాగే పీ వేవ్స్ లిక్విడ్లో బెండ్ అవుతాయి. దీనివల్ల భూమి మీద ఒక సర్టెన్ ఏరియాలో ఈ వేవ్స్ అస్సలు రికార్డ్ అవ్వవు. దాన్నే షాడో జోన్ అంటారు. ఈ వేవ్స్ని మరియు ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేయడానికి సైంటిస్ట్స్ దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి. సీస్మోగ్రాఫ్ అనేది ఈ వేవ్స్ని రికార్డ్ చేస్తుంది. ఇంకా రిష్టర్ స్కేల్ మరియు మోమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ ద్వారా ఆ ఎర్త్క్వేక్ యొక్క స్ట్రెంగ్త్ లేదా ఎనర్జీని పర్ఫెక్ట్గా మెజర్ చేస్తారు. అసలు ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయి? ముఖ్య కారణాలు చూస్తే, మొదటది టెక్టానిక్ మూవ్మెంట్స్, అంటే భూమి లోపల ఉండే ప్లేట్స్ కదలడం. రెండవది వాల్కానిక్ యాక్టివిటీ, అంటే అగ్నిపర్వతాలు పేలడం. మరియు మూడవది కొలాప్స్ ఈవెంట్స్, అంటే పెద్ద పెద్ద గుహలు లేదా భూగర్భ ప్రదేశాలు కూలిపోవడం. ఎర్త్క్వేక్స్ వల్ల సర్ఫేస్ ఎన్వైరన్మెంట్ మీద చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. గ్రౌండ్ సేకింగ్, సునామీస్ మరియు కొండలున్న ప్రదేశాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. ఇవి మన హ్యూమన్ సెటిల్మెంట్స్కి చాలా రిస్కీ ఈవెంట్స్. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. టెక్టానిక్ ప్లేట్స్ అండ్ బౌండరీస్. ఎర్త్స్ క్రస్ట్ అనేది ఒక సింగిల్ సాలిడ్ షీట్ కాదు, అది ముక్కలుగా విడిపోయి ఉంది. అవి ఒకదానితో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయో చూద్దాం. అసలు టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి? ఇవి మ్యాసివ్, ఇర్రెగ్యులర్లీ షేప్డ్ స్లాబ్స్ ఆఫ్ సాలిడ్ రాక్. మన ఎర్త్ సర్ఫేస్ అంతా ఒక జాయింట్ మూవింగ్ పజిల్ లాగా ఈ పీసెస్తోనే ఫామ్ అయ్యింది. ఉదాహరణకి ఇండియన్ ప్లేట్ లేదా యురేజియన్ ప్లేట్. ఈ పజిల్ పీసెస్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఇంటరాక్షన్ జరిగే ప్రదేశాలనే బౌండరీస్ అంటారు. ఇందులో 3 మెయిన్ టైప్స్ ఉన్నాయి. డైవర్జెంట్ బౌండరీ అంటే రెండు ప్లేట్స్ ఒకదానికి ఒకటి దూరంగా వెళ్తాయి, పుల్ అపార్ట్ అవుతాయి. కన్వర్జెంట్ బౌండరీ అంటే రెండు ప్లేట్స్ ఒకదాంతో ఒకటి క్రాష్ అవుతాయి. ఇంకా ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అంటే రెండు ప్లేట్స్ పక్కపక్కన జరుగుతూ స్లైడ్ అవుతాయి. ఈ ప్లేట్ మూవ్మెంట్స్ వల్లనే మన భూమి యొక్క జాగ్రఫీ షేప్ అవుతుంది. ఈ టెక్టానిక్ యాక్టివిటీ ఎక్కువగా జరిగే ఒక ముఖ్యమైన ప్రదేశం ది రింగ్ ఆఫ్ ఫైర్. ఇది పెసిఫిక్ ఓషన్ బేసిన్ చుట్టూ ఉండే ఒక మేజర్ టెక్టానిక్ రీజన్. ఇక్కడ ఇంటెన్స్ ఎర్త్క్వేక్స్ మరియు వల్కానిక్ యాక్టివిటీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. మనం ఎర్త్స్ ఇంటీరియర్ లోని మెకానిక్స్ నుంచి ప్లేట్ బౌండరీస్ వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక థాట్ ప్రొవోకింగ్ క్వెశ్చన్తో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం. మ్యాంటిల్ కన్వెక్షన్ అనేది భూమి లోపల కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ప్లేట్స్ కూడా రోజూ మూవ్ అవుతూ ఉన్నాయి. అలా అయితే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మన ఎర్త్స్ కాంటినెంట్స్ ఎలా కనిపిస్తాయి? ఇక్కడితో ఈ విశ్లేషణ ముగుస్తుంది. కీప్ క్వెశ్చనింగ్ అండ్ కీప్ లెర్నింగ్.